నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా రాఖీ పండుగ సెలబ్రేషన్స్. ఉచిత విద్యను అందించడం అభినందనీయం. మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు. లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా రాఖీ పండుగ సెలబ్రేషన్స్. లిల్లీపుట్ పాఠశాలలో రాఖీ పండుగ దినోత్సవం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరూ ఒక్కొక్కరికి రాఖీ కట్టుకున్నారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుని బహుమతులు ఇచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ రాఖీ పండుగ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగ అని, ఈ పండుగను సోదర సోదరిమణులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగ అని, ఒకరికొకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగని, ప్రతి సోదరిమణి తమ సోదరులకు రక్షణ సూత్రం కడతారు. రాఖీ అనగా రక్షణ బంధమని, పురాణాల ప్రకారం రాఖీ పండుగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయని, ముఖ్యంగా రక్షాబంధన్ గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ, ప్రిన్సిపల్ దాసు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Smile. ఉచిత విద్యను అందించడం అభినందనీయం. మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు. పేద విద్యార్థులకు హాస్టల్ వసతితో ఉచిత విద్యా బోధనను అందించడం అభినందనీయమని మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు అన్నారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంటశాలను శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కమ్మ సంఘం అధ్యక్షులు పల్లెంపాటి శివన్నారాయణ అధ్యక్షతన ఎస్కేసీసీటీ సభ్యులు మరియు కాకతీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి నళిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాండవ వెంకటేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులు ఆయనకు పుష్పగుచ్చం అందించి ఆయన ఆశీస్సులు పొందారు. కమ్మ సంఘం ప్రతినిధులు, ఎస్కేసీసీటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అందరికీ రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు హాస్టల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఎల్లవేళలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ట్రస్ట్ ద్వారా సామాజిక ఉపయోగాల కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఇంత పెద్ద మొత్తంలో కమ్మ సంఘం ఏర్పాటు, కాకతీయ ట్రస్ట్ స్థాపన సంతోషదాయకమన్నారు. 4,000 మందికి భోజనాలు ఏర్పాటు చేయడానికి సౌకర్యం కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రంగారావు, ఎస్కేసీసీటీ హరినాథ్ బాబు, కార్యదర్శి శ్రీధర్, కోశాధికారి, కమ్మ సంఘం ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. Sini.
ఈ రాఖీలు కట్టుకుని పోయినా సార్ అట్లాగే సాలూరు వారు శామతోనూ బొకేతోనూ సన్మానిస్తున్నారు. అట్లాగే రాజబాబు గారు, పాపారావు గారు, సత్యశ్యామ గారు వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాం. కానీ ఎప్పుడైనా బర్త్డే చేసుకోవాలి, ఇక్కడ బయట చేసుకోవడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ఇట్లా డాడీ నాకు ఇష్టపడను, మా చూడలేదు నాడు అన్నట్టు మనవరు వచ్చేటప్పుడు కల్లా సరెండర్ అయిపోయి ఇక్కడితో ఆడుకునే పరిస్థితి వచ్చింది. మా పిల్లలతో ఎప్పుడు కూడా అంత టైం కూడా స్పెండ్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు అనేవాడు వాడు పిల్లలతో ఆడుకునే పరిస్థితి. మీ మూలాన ఈ కార్యక్రమానికి నేను తలకాయ వంచాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవ్రీ ఇయర్ పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. అందులో భాగంగా నేటి రోజున పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఇక్కడ జరిగే మంచి చెడ్ల గురించి పిల్లలు మాతో చెప్పడానికి ఏదైనా వెనకముందైనా తల్లిదండ్రులతో చెప్తారు, వాళ్ళు మాతో చెప్తారు. ఏదైనా చిన్న చిన్న తప్పులున్నా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి అనువుగా ఉంటుందని చెప్పి ఎవ్రీ ఇయర్ అట్లా ప్లాన్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఇవాళ ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మండవ నల్లి వెంకటేశ్వర గారు ఇద్దరు రావడం జరిగింది. వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని పరిపూర్ణంగా న్యాయం చేయాలనే ఆలోచన. అట్లాగే కమ్మ సంఘం తరఫున కిచెన్ షెడ్ ఒక 18 లక్షలు పెట్టి నిర్మించుకోవడం జరిగింది. అది సుమారు 5,000 మందికి వంట చేయడానికి పాత్రలు కానీ అక్కడ అవకాశం కానీ ఉంది. అటువంటిది నిర్మించుకొని ఈరోజు నల్లి వెంకటేశ్వర గారి చేతుల మీదుగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓపెన్ ప్లేస్ కానీ లోపల కానీ 5,000 మందికి మనం అక్కడ వంట చేసి పెడతానికి అన్ని రకాలుగా హంగులు ఉన్నాయి. అది ప్రజలు అవసరార్థం దాన్ని ఆ రకంగా నిర్మించడం జరిగింది. దీనికి అట్లాగే మండవ వెంకటేశ్వర గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ఆయనకి వచ్చిన వాళ్ళందరూ బర్త్డే విషెస్ సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మేము గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మేము పిల్లలకు కంపల్సరీగా హోంవర్క్ అనేటట్టు అందిస్తున్నాము. ప్రతి సబ్జెక్ట్ కి హోంవర్క్ ఇస్తున్నాము. అది రాసుకోవడం ప్రతి ఎవ్రీ సబ్జెక్ట్ కి హోంవర్క్ అనేటటువంటి చేసుకోవడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్కన 5 or 6 సబ్జెక్ట్స్ హోంవర్క్ ఉంటుంది, మరో పక్కన డైలీ స్టూడెంట్స్ వస్తారు, దానికి టైం అవుతుంది, వీళ్ళు ఫ్రెష్ అవ్వడానికి స్టడీ అవ్వాలి. అన్నీ అంటే కొంచెం టైం అనేటటువంటి చూసుకొని ఆ టైం టేబుల్ సెట్ చేసుకొని కంపల్సరీగా స్టడీ అవ్వాలనేటటువంటి ఏర్పాటు చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. ప్రసాదదాత ఇందూరు హైస్కూల్ గారిచే తేదీ 9/8/2025 శనివారం నాడు ప్రసాద వితరణ నిర్వహించబడును. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. ప్రతి శనివారం ప్రసాదం చేయ భక్తులు ఆలయంలో సంప్రదించండి. అన్నదానం చేయడం, స్వామి కృప పొందండి. ఇట్లు ఆలయ అభివృద్ధి కమిటీ, శ్రీ బాలాజీ మందిరం, హెడ్ పోస్ట్ ఆఫీస్, బోధన్.
శ్రీమాత్రే నమః, శ్రీ గాయత్రీ దేవి నమః, శ్రీ జగద్గురు శంకరాచార్య నమః. ఈరోజు బోధన్ పట్టణంలో బ్రాహ్మణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రావణ మాస శ్రావణ పౌర్ణిమను పురస్కరించుకుని విప్రులచే నూతన యజ్ఞోపవీత ధారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం హంపి పీఠాధిపతి శంకరాచార్య మఠంలో ప్రవీణ్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరియు బోధన్ బ్రాహ్మణ బంధువులు వినోద్ పట్వారి గారు, ఉమానందు వైద్య గారు, రామశాస్త్రి గారు, ఫణీంద్ర వైద్య చిరంజీవి వటు మరియు బ్రహ్మోత్సవాలు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమం సంపూర్ణంగా బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. జై గాయత్రి మాత. तत्पुरुषस्य विश्वमाजानमग्रेः वेदाहमेनं पुरुषं महन्तम् आदित्यवर्णं तमसः परस्तात् त्वमेवं विद्वान् कृतय्य भवते नान्यः पन्था अयरायुञ्जते प्रजापतिस्य गर्भेऽन्तः अजायमानो भूलाभिजायते तस्य धीराधियम् परीचीनां पदमुच्यते वेदसः यो देवेभ्यो गायपते यो देवानां पुरोहितः पुरो देवेभ्यो जातः. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లిల్లీపుట్ పాఠశాలలో ఘనంగా రాఖీ పండుగ సెలబ్రేషన్స్. ఉచిత విద్యను అందించడం అభినందనీయం. మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.